జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక మంచి ఉద్దేశంతోనే జరుగుతుందని శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు. దాని గురించి బాధపడటం వృథా. ఎందుకంటే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ మంచికే. ప్రతి మనిషి తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు జీవించే స్వేచ్ఛను కలిగి ఉంటాడు. కాని ఈ స్వేచ్ఛలో కర్మను ఎన్నటికీ మరచిపోకూడదు. ఒక్క తప్పు అడుగు మీ స్వాతంత్ర్యాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది. జీవితం అంటే కర్మ మార్గంలో నిరంతరం సాగిపోవడం. ఏ రోజు మనం ఆగపోతామో ఆ రోజే మన అంతం ప్రారంభమవుతుంది. ఈ ప్రపంచంలో మనిషిని గుర్తించేది అతని కర్మల ద్వారానే, అతని బట్టలు లేదా రూపం ద్వారా కాదు. ఎందుకంటే అందమైన బట్టలు జీవం లేని విగ్రహాలకు కూడా వేస్తారు. అందుకే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయండి. వాటి ఫలితం గురించి ఆలోచించకండి. కాని మీ కర్మలు ఎల్లప్పుడూ భవిష్యత్తులో చింతను కలిగించనివిగా ఉండాలి. వేల సంఖ్యలో ఉన్న ఆవుల మధ్య ఒక దూడ తన తల్లిని ఎలా కనుగొంటుందో అలాగే మన కర్మలు కోట్ల మందిలో తమ కర్తను కనుగొంటాయి. జీవితం లభించడం భాగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మరణం సమయం మీద ఆధారపడి ఉంటుంది. కాని మరణం తర్వాత కూడా ప్రజల హృదయాల్లో జీవించడం మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచి పనులు చేయండి. ఇదే నిజమైన కర్మయోగం. ప్రేమ, సేవభావంతో చేసిన కర్మలు మనల్ని దైవం వైపు నడిపిస్తాయి. కాని ద్వేషంతో చేసిన కర్మలు మనల్ని దైవం నుండి దూరం చేస్తాయి. భాగ్యంపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటే అది మనల్ని నిరాశపరుస్తుంది. కాని కర్మపై శ్రద్ధ పెడితే అది మన ఆశలకు మించిన ఫలితాలను ఇస్తుంది. భగవంతుడి కంటే మన కర్మలకు ఎక్కువగా భయపడాలి. ఎందుకంటే భగవంతుడు ఒకసారి క్షమించవచ్చు, కాని కర్మల న్యాయం అటలమైనది. ఒకరికోసం ముళ్లను వేస్తే మనకు కూడా ముళ్లే దొరుకుతాయి. మరొకరికోసం పూలను వేస్తే మన జీవితంలోనూ పూలవర్షం కురుస్తుంది. ప్రతి రోజూ గుడికి వెళ్లడం అవసరం లేదు. మీ కర్మలు అలాంటివి కావాలి. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ గుడి వాతావరణం సృష్టించాలి. మనం చేసే కర్మలే మన భవిష్యత్తును రూపొందిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించండి, ఇతరుల పట్ల కరుణ చూపండి, మంచిగా మాట్లాడండి, మంచి పనులు చేయండి. సత్యవంతులైన, నీతిమంతులైన వారి సాంగత్యం ఎంచుకోండి. ఇదే నిజమైన విజయం, జీవితానికి సార్థకత. కర్మలు మాట్లాడినప్పుడు మాటలు అర్థరహితమవుతాయి. అహంకారాన్ని ఎన్నటికీ పెంచుకోకండి. వక్తి అనే సముద్రంలో ఎందరో సికందర్లు మునిగిపోయారు. రిష్తాలను నిభాయించడంలో వివేకంతో ఉండండి. విశ్వాసవంతంగా ఉండండి, ప్రభావవంతంగా ఉండండి, కాని ఎన్నటికీ వ్యాపారిలా కాకండి. ఏ సమయంలో మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే విచక్షణ ఉండటమే అసలైన గొప్పతనం. కొంచెం చదవండి, ఎక్కువగా ఆలోచించండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. ఇవే వివేకవంతమైన జీవన రీతులు. జీవితంలో ఎవరైనా మిమ్మల్ని తిరస్కరిస్తే ఒక విషయం గుర్తుంచుకోండి. నీవు తిరస్కరించబడినప్పుడే నీవు నిజస్వరూపాన్ని కనుగొంటావు. బాధాకరమైన సమయం అందరికి వస్తుంది. కాని ఎవరి బాధకు కారణం కాకండి. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని సమన్వయం చేసుకోవడం నేర్చుకోండి. మీరు విలువ ఇచ్చినవారు మీ విలువను గుర్తించకపోతే అది నిజమైన బాధ. జీవించి ఉన్నామంటే జీవంతో కనిపించాలి. సూత్రాలకు హాని కలిగితే జీకొట్టడం కూడా అవసరం. వక్తి, మనిషి రెండింటినీ విలువ ఇవ్వండి. వీటి గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రెండూ క్షణికమైనవి. శరీరాన్ని ధనం కంటే ఎక్కువగా కాపాడుకోండి. శరీరం బాగుండకపోతే ధనం దాన్ని కాపాడలేదు. కోపంలో మనిషి బాధాకరమైన మాటలు చెప్పినా మనసులోని నిజం బయటకు వస్తుంది. దున్హకం నీ స్నేహితుడు, అది నీలో ఏదో తప్పును సరిచేయమని చెబుతుంది. ఓర్పు నేర్చుకున్నవాడు జీవితంలో సగం యుద్ధాన్ని గెలిచినట్లే. ఈ రోజు నిన్ను గొప్పగా చెప్పేవారు రేపు నిన్ను నీచంగా చెప్పవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టాలను దాటాలి. చల్లని నీడలో పెరిగిన మొక్కలు త్వరగా వాడిపోతాయి. మీ ఇరాదాలు ఇతరుల మాటలకు కుంగపోకుండా బలంగా ఉండాలి. పూల సుగంధం గాలి దిశలోనే వ్యాపిస్తుంది. కాని మంచి మనిషి యొక్క మంచితనం అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. ఎవరిపైనైనా కోపం ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రాముఖ్యతను తగ్గించండి.
నీ మాటలు నీ మౌనం కంటే ఎల్లప్పుడూ గొప్పగా ఉండాలి. గలతగా ఉండి తనను సరైనదానిగా నిరూపించుకోవడం కంటే సరైనదిగా ఉండి సరైనదని నిరూపించుకోవడం కష్టం. నీతితో సంపాదించిన వారి కోరికలు నెరవేరకపోవచ్చు, కాని వారి నిద్ర పూర్తిగా నెరవేరుతుంది. గతం నీ మనసులో ఉంది, భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. తామరపులు బురదలోనే పుష్పిస్తాయి. అలాగే కష్టాల నడుమ నీవు విజయం సాధించగలవు. విజయానికి రహస్యం ఏదీ లేదు, అది కేవలం నీ కృషి ఫలితం. నీవు బంగారు నాణెంలా ఉండు, అది గట్టిలో పడినా విలువ తగ్గదు. భక్తి, వివేకం రెండూ ఒకేసారి లభించడం అరుదైన అదృష్టం. ఎందుకంటే భక్తి ఉన్నప్పుడు వివేకం రాదు, వివేకం వచ్చినప్పుడు భక్తి ఉండదు. భక్తి న్యాయం విధించినప్పుడు సాక్షుల అవసరముండదు. మనసులో శత్రుత్వం, దురాశ, ద్వేషం ఈ మూడూ హానికరం. ఎవడు కష్టాల్లో కుంగకుండా విజయంలో ఉబ్బకుండా ఉంటాడో వాడే గొప్పవాడు. నీ పనిని నీచగా చేయి, ఎందుకంటే సింహం ఎప్పుడు శికారు చేసేటప్పుడు అరవదు. కొన్ని సమస్యలు వంగి నమ్రతతో సులభంగా పరిష్కారమవుతాయి. ఎవరి బాధలోనూ నవ్వకు, ఎందుకంటే భక్తి ఆ ముఖాన్ని గుర్తుంచుకుంటుంది. భక్తి కంటే గొప్ప గురువు ఈ ప్రపంచంలో లేడు. విపత్తు కంటే గొప్ప అనుభవాన్ని ఇచ్చే పాకశాల లేదు. మనిషి లేదా బూట్లు నీకు బాధ కలిగస్తే అవి నీ పరిమాణానికి సరిపోవు. రిష్వత్ ఒక్కటే రాదు, అది శాపాలు, గుస్సా, బాధలను కూడా తెస్తుంది. గలత దారులు, గలత వ్యక్తులు, గలత పరిస్థితులు కూడా అవసరం. ఎందుకంటే అవే సరైనది, గలతైనది ఏమిటో నేర్పుతాయి. మరణం గురించి ఆలోచన వస్తే ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి చూడు. అక్కడ ప్రజలు బతకడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఎల్లప్పుడూ ఓర్పుగా ఉండు. జీవితంలో గొప్ప ఫలితాలు సాధించాలంటే కొన్నిసార్లు బాధాకరమైన దశలను దాటాలి. ఆశ, విశ్వాసం ఎప్పుడూ తప్పు కాదు, కాని ఆ ఆశ, విశ్వాసం ఎవరిపై పెట్టుకున్నామనేది ముఖ్యం. జీవితంలో ఆనందం కోసం బరువును తగ్గించుకో. ఒకరి సంతోషానికి కారణం అవ్వు, భాగస్వామి కాకు. ఒకరి బాధలో భాగస్వామి అవ్వు, కాని కారణం కాకు. జీవితాన్ని గుండీలో పెరిగే మొక్కలా చేయకు, అది కొంచెం ఎండకు వాడిపోతుంది. జీవితాన్ని అడవిలోని చెట్టులా చేయి, అది ఏ పరిస్థితిలోనూ సంతోషంగా ఊగుతుంది. నీవు ఒకరి గుణాన్ని చూస్తే మనసును కెమెరాగా చేసుకో. ఒకరి లోపాన్ని చూస్తే మనసును అద్దంగా చేసుకో. ఒకరి ఇంటికి వెళితే నీ కళ్లను అదుపులో ఉంచు, వారి ఆతిథ్యం తప్ప లోపాలు చూడకు. ఒకరి ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు నీ నాలుకను అదుపులో ఉంచు. వారి గౌరవం, రహస్యాలు రెండూ సురక్షితంగా ఉండాలి. మనసులో ద్వేషం ఉంచడం కంటే బయటకు చెప్పడం మంచిది. నీవు తల్లిదండ్రుల పాదాలను తాకితే ఎన్నటికీ దరిద్రం రాదు. తల్లి పాదాలను తాకినవాడు ఎన్నటికీ దురదృష్టవంతుడు కాడు. సోదరుడి పాదాలను తాకినవాడు ఎన్నటికీ దున్హకంలో మునిగిపోడు. సోదరి పాదాలను తాకినవాడు ఎన్నటికీ చరిత్రహీనుడు కాడు. గురువు పాదాలను తాకినవాడు ఎవడైనా అదృష్టవంతుడు. ధనం మనిషిని అహంకారంతో నడిపిస్తే ధర్మం వినమ్రతతో నడిపిస్తుంది. జీవితంలో ద్వేషం అనే ముడి ఉంటే జీవితం రసవిహీనమవుతుంది. నీవు జీవితంలో రసాన్ని నింపాలంటే ద్వేషం అనే ముడిని తొలగించు. ఎవరినీ ద్వేషించకు. ద్వేషించాల్సి వస్తే వ్యక్తులను కాదు, వారి లోపాలను ద్వేషించు. మనసులో ఎవరిపైనైనా కోపముంటే వారిని క్షమించు. నీ హృదయంతో క్షమించు, ఎందుకంటే క్షమించడం వల్ల నీవు వారిని మాత్రమే విముక్తం చేయవు. నీ మనసు, హృదయం రెండూ హాయిగా ఉంటాయి. క్షమించకపోతే ఆ బాధ నీ ఆలోచనలను ఆక్రమిస్తుంది. జీవితం ఒక నడక, ఒక అడుగు ముందుకు, మరొకటి వెనక్కి వేస్తాం. కాని ముందుకు వెళ్లే అడుగుకు అహంకారం లేదు, వెనక్కి వెళ్లే అడుగుకు అవమానం లేదు. ఎందుకంటే రెండూ ఒక గమ్యానికి నడిపిస్తాయి. ఎవరి వెనుకైనా ఒక్క పని మాత్రమే చేయి, అది వారికోసం ప్రార్థన. ఇతరులపై నవ్వడం కంటే నీపై నీవు నవ్వుకో. ఇతరులపై నవ్వడం అహంకారాన్ని పెంచుతుంది, నీపై నవ్వడం అహంకారాన్ని తగ్గస్తుంది. జీవితం ఒక సంగీతం, నవ్వుతూ జీవించడమే దాని సౌందర్యం. గతంలోని క్షణాలు తిరిగిరావు, అదే జీవితం యొక్క అసలైన సత్యం. ఏడవడానికి సమయమెక్కడా? కేవలం నవ్వండి. ప్రపంచం నిన్ను పిచ్చివాడు అన్నా సరే, జీవితం ఒక్కసారే వస్తుంది, దాన్ని పూర్తిగా జీవించు. పుస్తకాలు లేకుండా నేర్చుకునే పాఠ్యమే జీవితం.
జీవితంలో కొంత ఖాళీ సమయం కూడా అవసరం. ఆ సమయంలోనే నీవు నీతో నీవు కలుస్తావు. ముందుగా నీవు రోజూ అద్దంలో చూసే వ్యక్తిని సంతోషపెట్టు. ఎవరైనా నీవు చేయలేవని అంటే ఆ మాటలు నీకు బాధ కలిగస్తాయి. కాని గుర్తుంచుకో, ఆ మాటల వల్లే కొందరు అసాధ్యాన్ని సాధించారు. జీవితం ఒక చిత్రం, రంగులతో నీవు దాన్ని అందంగా తీర్చిదిద్దు. ఉదయం నీవు లేచినప్పుడు డబ్బే జీవితమని అనిపిస్తుంది. కాని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శాంతే జీవితమని తెలుస్తుంది. ఈ భూమిపై నీవు అతిథివి, యజమాని కాదు. వ్యక్తి, వాతావరణం, మనుషులు ఒకేలా ఉంటారు, ఎప్పుడు మారతారో తెలియదు. జీవితంలో ఒక సూత్రం గుర్తుంచు. ఎవరితోనైనా స్నేహం చేయి, కాని విశ్వాసం నీపై నీవు పెట్టుకో. మనిషికి తనది ఏముంది? జన్మ ఇచ్చింది ఇతరులు, పేరు పెట్టింది ఇతరులు, విద్య ఇచ్చింది ఇతరులు, ఉపాధి ఇచ్చినది ఇతరులు, గౌరవం ఇచ్చినది ఇతరులు, చివరి స్నానం కూడా ఇతరులే చేయిస్తారు. మరణం తర్వాత సంపదను ఇతరులే పంచుకుంటారు. అలాంటప్పుడు మనిషి గర్వం ఎందుకు చేస్తాడు? అహంకారాన్ని వదిలేస్తే అందరూ నిన్ను ప్రేమిస్తారు. కోపాన్ని త్యజిస్తే దున్హకం నీకు తాకదు. ఆశలను వదిలేస్తే నీవు ధనవంతుడవుతావు. లోభాన్ని వదిలేస్తే నీవు సంతోషంగా ఉంటావు. అహంకారంతో నడిచే మనిషి తన స్వంత ఊహల్లోనే మునిగిపోతాడు. నీలోని లోపాలను చూడాలంటే అద్దం చూడు, దూరదర్శిని కాదు. పరీక్షించే వారిని వెతుక్కో, ఉపయోగించేవారు నిన్ను తామే కనుగొంటారు. ఎవరైనా నీ మనసును గాయపరిస్తే మౌనంగా ఉండటమే ఇష్టం. ఎందుకంటే నా సమాధానం కంటే వ్యక్తి యొక్క సమాధానం గొప్పగా ఉంటుంది. దానం 1 రూపాయితో లక్షల దీవెనలు ఇచ్చిన ఒక పేదవాడిని చూశాను. గాజమైన విషయాలను అర్థం చేసుకోవాలంటే గాజమైన గాయాలను అనుభవించాలి. అందుకే జీవితంలో ఎదురయ్యే దెబ్బలకు భయపడకు. ఎవడు గరిగీసుకుంటాడో వాడు ఎగరలేడు. నీ ఎత్తుపై నీకు నమ్మకం లేకపోతే ఇతరులను తక్కువ చేసి చూస్తావు. ఓ దేవా, నీవు ఏదైనా విరగగొట్టాలనుకుంటే నా అహంకారాన్ని విరగగొట్టు. నీవు ఏదైనా కాల్చాలనుకుంటే నా కోపాన్ని కాల్చు. నీవు ఏదైనా ఆర్పాలనుకుంటే నా ద్వేషాన్ని ఆర్పు. నీవు ఎవరినైనా ప్రేమించాలనుకుంటే నా వైపు చూడు. మౌనం ఒక గొప్ప అలవాటు, ముఖ్యంగా మూర్ఖుల చుట్టూ ఉన్నప్పుడు. మంచివారిని గాయపరిస్తే వారు విరిగపోరు, కాని నీ జీవితం నుండి దూరమవుతారు. అనుభూతి అనేది ప్రపంచంలో అరుదైన సంపద. అది అందరి వద్ద ఉండదు. నీవు ఒకరిని గుర్తు చేసుకుంటే వారు నిన్ను గుర్తు చేసుకోకపోవచ్చు. కాని రిష్తాలను నిభాయించడం అనేది పోటీ కాదు, ప్రేమ. మనసు గలతగా ఉన్నప్పుడు అది హిల్లకొద్దు, శాంతంగా ఉంచితే గలతలు అవే క్రిందికి వెళ్తాయి. చింతించడం అంటే దైవం యొక్క సృష్టిపై సందేహించడం. త్వరగా లభించే వస్తువులు ఎక్కువ కాలం నిలవవు. ఎక్కువ కాలం నిలిచేవి త్వరగా లభించవు. నగరాలను నిర్మించి ఇప్పుడు శాంతి కోసం గ్రామాలను వెతుకుతున్నాం. గొడ్డలి చేతిలో ఉంచుకుని నీడకోసం వెతుకుతున్నాం. ఒక సాధువు నుండి ఒక వ్యక్తి ఉత్సవం జరుపుకోవడానికి ఉత్తమ రోజు ఏది అని అడిగాడు. సాధువు చెప్పాడు, మరణానికి ముందు రోజు. మరణానికి నిర్దిష్ట రోజు లేదని ఆశ్చర్యంగా అడిగినప్పుడు సాధువు నవ్వి చెప్పాడు, ప్రతిరోజునూ నీ చివరి రోజులా జీవించు. అదే నిజమైన ఉత్సవం. ఈ ప్రపంచం ఎంత విచిత్రం! నీతిమంతుడిని మూర్ఖుడని, దుర్మార్గుడిని తెలివైనవాడని, అసభ్యుడిని అందగాడని అంటుంది. మెత్తని హృదయమున్నవారు మూర్ఖులు కాదు. వారు ఇతరులు తమతో ఆడుతున్న ఆటలను గుర్తిస్తారు, కాని వారి హృదయం అందంగా ఉంటుంది కాబట్టి పట్టించుకోరు. ధనవంతమైన హృదయం కొద్దిమంది వద్ద మాత్రమే ఉంటుంది. నీవు నీతిమంతుడై ఉండి ఇతరులు నిన్ను చెడ్డవాడని అంటే అది సరే, కాని చెడ్డవాడే ఉండి మంచివాడని చెప్పడం కంటే ఇది మిన్న. మాటలు జాగ్రత్తగా వాడు, అవి ఎవరి హృదయంలో గాజమైన గాయాలను మిగుల్చవచ్చు. నీవు జీవితమంతా ఒకరికోసం మంచి చేసినా ఒక్కసారి మంచి చేయలేకపోతే నీ మంచితనం మరచిపోతారు. ఎవరినైనా గలతగా అర్థం చేసుకునే ముందు వారి పరిస్థితిని తెలుసుకో. ఇతరుల కోసం నీవు నీకోసం కోరుకునే గౌరవాన్ని కోరు. తమీస్తో మాట్లాడితే గౌరవం ఉచితంగా లభిస్తుంది. ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడినా బాధపడకు. వారు నీకు ప్రాముఖ్యత ఇవ్వడానికి వేరే మార్గం తెలియకపోవచ్చు. బహస్సు చేసేవారికి భయపడకు, కాని మోసం చేసేవారికి జాగ్రత్తగా ఉండు. చుప్ రాగలిగిన సమాధానం లేదు,
క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు. నీ నైపుణ్యంపై ఎన్నటికీ అహంకారం పెట్టుకోకు. పెద్ద రాయి నీటిలో పడినప్పుడు తన బరువుతోనే మునిగిపోతుంది. జీవితంలో 3 వ్యక్తులను ఎన్నటికీ మరచిపోకు. కష్టాల్లో నీతో నిలిచినవారు, నీతో వదిలేసినవారు, నిన్ను కష్టాల్లోకి నెట్టినవారు. ఇతరులను అర్థం చేసుకోవడం కష్టమైతే నిన్ను నీవు అర్థం చేసుకో. సంతోషంగా ఉండడానికి ఒకే ఒక మంత్రం: ఆశలను నీపై నీవే పెట్టుకో. ఎవరినీ బాధపెట్టకు. ఒకరిని ధ్వంసం చేసి నీవు స్థిరపడితే అది స్థిరత కాదు. ఒకరిని ఏడిపించి నవ్వితే అది నవ్వు కాదు. ఇతరుల జీవితాల్లోకి తొంగ చూడడం వల్ల ఏమీ లభించదు. నీ జీవితంలో చూడడానికి ఎన్నో అద్భుతాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి. నీ కర్మలు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. ఎవరైనా నీ పనిని పొగడకపోతే బాధపడకు. ఈ ప్రపంచంలో తైలం, వత్తి జ్వలిస్తాయి, కాని దీపం జ్వలిస్తుందని అంటారు. ఎవరి తల్లితో అరిచే వ్యక్తితో స్నేహం చేయకు. ఎందుకంటే తల్లి గౌరవాన్ని కాపాడనివాడు నీ గౌరవాన్ని కాపాడడు. జీవితాన్ని అడవిలోని చెట్టులా చేయి, ఏ పరిస్థితిలోనూ సంతోషంగా ఊగుతుంది. నాదాన్ మనిషే జీవితాన్ని ఆనందిస్తాడు. అతి తెలివి ఎల్లప్పుడూ గందరగోళంలో ఉంచుతుంది. అనుభవం ఒక గొప్ప పాఠశాల, కాని దాని ఫీజు ఎక్కువ. పుణ్యం చేయకుండా పుణ్య ఫలం కోరుకుంటారు, కాని పాపం చేసినా దాని ఫలం ఎవరు కోరుకోరు. తన కోసం జీవించేవాడు ఒకరోజు మరణిస్తాడు. ఇతరుల కోసం జీవించేవాడు ఎల్లప్పుడూ స్మరించబడతాడు. పాత పునాదులు ఎందుకు కదిలాయో తెలిసినవారే కొత్త, బలమైన పునాదులను నిర్మిస్తారు. నీ శత్రువుకు 1000 అవకాశాలు ఇవ్వు, అతడు నీ స్నేహితుడవుతాడు. కాని నీ స్నేహితుడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకు, అతడు నీ శత్రువవుతాడు. గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి చింతించడం రెండూనీ ఈ రోజు యొక్క అందాన్ని దొంగలిస్తాయి. అతి మాటలు, చాపలుసత్వం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండు. తమీస్తో ఉండడం కంటే కష్టాన్ని భరించడం మంచిది. అప్పనమైన వారిని వదలకు, ఎందుకంటే వారు ఇతరుల చేతుల్లోకి వెళ్తారు. ఎవరైనా దైవం తప్ప మరెవరూ లేని వ్యక్తిపై అన్యాయం చేయకు. కేవలం మంచిగా కనిపించడం కాదు, నిజంగా మంచిగా ఉండు. సాదాసీదాగా ఉండడంలోనే అసలైన అందముంది. దానం ఎప్పుడూ వృథా కాదు, అది సరైన సమయంలో ఫలిస్తుంది. ఒక తటాకంలో హంసం ముత్యాలను ఎన్నుకుంటుంది, బకం చేపలను ఎన్నుకుంటుంది. నీవు ఏమి ఎన్నుకుంటావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. కష్టాలను చూసినవాడు ఎవరి బాధను కలిగించడు. బాధలో ఓదార్పు ఇచ్చే అపరిచితుడు హృదయంలో చోటు సంపాదిస్తాడు. కాని బాధలో వదిలేసిన సొంతవాడు హృదయం నుండి దూరమవుతాడు. ఒక్కసారి ఐక్యత చూడు, మట్టి ఇటుకే, ఇటుక గోడై, గోడ ఇల్లై మారుతుంది. బేజాన్ వస్తువులే ఐక్యతతో మారగలిగితే మనిషైన నీవు ఎందుకు మారలేవు? ఒక పనిని చేయడానికి ముందు దాని గురించి ఆలోచించు. ఒక నిమిషం ఆలోచన 10 నిమిషాల కష్టాన్ని ఆదా చేస్తుంది. మనిషి గొప్పవాడు అవుతాడు తన సంపాదనతో కాదు, తన అవసరాలతో. సాంసే లేనివాడు మాత్రమే మృతుడు కాదు, మానవత్వం లేనివాడు కూడా జీవించినట్లు కాదు. మోసంలో బలం ఉండవచ్చు, కాని ప్రేమలో ఇప్పటికీ పరిష్కారముంది. ప్రేమ యొక్క భాషను మాట్లాడు, ఎందుకంటే అది చెవిటివారు కూడా వినగలరు, మూగవారు కూడా మాట్లాడగలరు. రోజూ నీతో నీవు ఒక్కసారైనా మాట్లాడు, లేకపోతే నీవు ఒక మంచి వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. జీవితం ఒక రహదారి, దానిలోని రాళ్లు నీకు సరైన దిశను చూపుతాయి. జీవితం ప్రతిరోజూ లభిస్తుంది, మరణం ఒక్కసారే వస్తుంది. కొన్నిసార్లు జీవితం మట్టి పాత్రలో అమృతాన్ని అందిస్తుంది, కాని మనం ఆ పాత్రను ద్వేషంతో తిరస్కరిస్తాం. బాధాకరమైన పరిస్థితులు కూడా అవకాశాలను తెస్తాయి, వాటిని గుర్తించు. ప్రేమ ఇవ్వడం అతిగొప్ప బహుమతి, ప్రేమ పొందడం అతిగొప్ప గౌరవం. సంఘర్షణను తండ్రి నుండి నేర్చుకో, సంస్కారాన్ని తల్లి నుండి నేర్చుకో. మిగిలినవన్నీ ఈ ప్రపంచం నీకు నేర్పుతుంది. ఒక చిన్న చీమ రేణువులను ఎత్తగలదు, కాని ఏనుగు ఎత్తలేదు. అలాగే ఎవరినీ చిన్నగా చూడకు, చిన్నవాడు కూడా గొప్ప పనులు చేయగలడు. నీ మాటలు ఎంత అందంగా ఉన్నా అవి ఎవరి హృదయాన్ని తాకకపోతే వృథా. ఎవరో ఒకరు ఈ క్షణంలో తమ జీవితం కోసం పోరాడుతున్నారు. నీవు ఈ జీవితాన్ని పొందావు, దాన్ని ఒక మంచి లక్ష్యం కోసం ఉపయోగించు. మనం ఎప్పుడూ ఇతరుల జీవితం మనకంటే గొప్పగా ఉందని ఆలోచిస్తాం,
కాని మనం కూడా ఎవరికో ఇతరులమని మరచిపోతాం. కృతజ్ఞత, నవ్వు, ఇతరులను బాధించకపోవడం ఇవే సంతోషం యొక్క 3 మార్గాలు. కంకర, కచిన మాటలు, కన్నీళ్లు ఎవరికీ సంతోషాన్ని ఇవ్వవు. దైవమిచ్చిన దానిలో ఎల్లప్పుడూ సంతోషించు. అది నీ ఊహలకు మించినది కావచ్చు. నీవు ఒక చిన్న చెంచాతో నిలబడితే దైవం నీకు సముద్రాన్ని ఇవ్వాలనుకుంటాడు. పొగడ్తలు ఒక మద్యం లాంటివి. కొంచెం తాగితే ఉత్సాహం, ఎక్కువ తాగితే అహంకారం. పొగడ్తల కోసం కాదు, సంతోషం కోసం పనిచేయి. నీవు శక్తివంతంగా ఉండాలనుకోవడం ఇతరులను అణించడానికి కాదు, నిన్ను ఎవరూ అణించలేనంత శక్తివంతంగా ఉండడానికి. ప్రతి మనిషిలో గుణాలు, లోపాలు 2 ఉంటాయి. నీవు తామరలా ఉండు, బురదలో ఉన్నా అందంగా వికసిస్తుంది. క్షమ గొప్ప బలం, వినమ్రత గొప్ప తర్కం, స్నేహం గొప్ప రిష్తా. కాని అహంకారం, లోభం, నిందలు, చంచలత్వం వీటిని వదిలేయి. నీ ముందు మాట్లాడి వెనుక దెబ్బతీసే స్నేహితులను వదిలేయి. రిష్తాలు రక్తంతో మాత్రమే కాదు, అనుభూతులతో కూడా ఏర్పడతాయి. దైవం నీకు దగ్గరగా ఉన్నప్పుడు నీవు ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉండవు. రిష్తాల మధ్య కొంత దూరముంచు, ఎందుకంటే గాయాలు, ఆప్యాయత 2 మరచిపోలేవు. అప్పనమైనవారు నీవు వదిలేసినా వెళ్ళిపోతారు, కాని నిజమైనవారు ఎప్పటికీ నీతో ఉంటారు. అహంకారం, నీకు ఎవరూ అవసరం లేదని చెప్పకు. అలాగే నీవు అందరికీ అవసరమని కూడా ఆలోచించకు. దుంహకం, కష్టం ఎదురైనప్పుడు మనిషి తన రంగును మార్చకపోతే అతడు సమాజంలో గొప్పవాడవుతాడు. గుస్సా, అహంకారం ఉన్నంతవరకు నీవు మంచివారిలో లెక్కించబడవు. మనం నిజంగా మంచిగా ఉండాలని కోరుకోము, కేవలం మంచిగా కనిపించాలని, మంచిగా పిలవబడాలని కోరుకుంటాం. ఒక ఫోటోగ్రాఫర్ తన దుకాణం ముందు ఒక బోర్డు పెట్టాడు. 20 రూపాయలకు నీవు కనిపించినట్లు, 50 రూపాయలకు నీవు ఆలోచించినట్లు, 100 రూపాయలకు నీవు ప్రపంచానికి చూపించాలనుకున్నట్లు చిత్రం తీస్తామని. ఆ ఫోటోగ్రాఫర్ తన జ్ఞాపకాల్లో ఇలా రాశాడు: నేను జీవితమంతా చిత్రాలు తీశాను, కాని ఒక్కరు కూడా 20 రూపాయల చిత్రం తీయించుకోలేదు. ఇదే నిజం. చాలా తక్కువ మంది మాత్రమే తమ స్వంత రూపంలో ఉంటారు. చాలామంది కేవలం చూపించడంలో మునిగిపోతారు. జీవితంలో అతి విలువైనది నీ సరళతను కాపాడుకోవడం. ఆధునికత దౌడులో మనం సరళతను కోల్పోయి కఠినంగా మారిపోయాము. ఈ కఠినతను వదిలేసి చూడు, జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది. ఒకప్పుడు భూమిపై గొప్పగా గర్వించినవారు ఇది నా రాజ్యం అని అరిచారు. కాని ప్రకృతి చెప్పింది, ఇది నా ప్రపంచం, నా నియమం. పాలు, గోడ ఒకే ఇటుకలతో నిర్మించబడతాయి, కాని పాలు జోడిస్తుంది, గోడ విడదీస్తుంది. మనిషిని దైవం ఒకేలా సృష్టించాడు, కాని అతని సంస్కారం అతని వ్యవహారాన్ని నిర్ణయిస్తుంది. నీ ఆలోచనలపై శ్రద్ధ వెయ్యి, అవి నీ మాటలవుతాయి. నీ మాటలపై శ్రద్ధ వెయ్యి, అవి నీ కర్మలవుతాయి. నీ కర్మలపై శ్రద్ధ వెయ్యి, అవి నీవైపోతాయి. జీవితం ఒక గాయం లాంటిది. అది బాధ కలిగిస్తే దున్హకించకు. ప్రతి గాయం ఒక పాఠాన్ని నేర్పుతుంది. కాలిగాయం జాగ్రత్తగా నడవడం నేర్పిస్తుంది. మనసు గాయం వివేకంతో జీవించడం నేర్పిస్తుంది. రోగిని చూడడం ఒకటి, అతనికి ఔషధం ఇవ్వడం మరొకటి. మొదటిది మర్యాద, రెండవది సానుభూతి. మర్యాద అవసరం, కాని సానుభూతి అంతకంటే అవసరం. గాజు ముక్క చినిగితే అది పదునైన కత్తిలా మారుతుంది. అలాగే విరిగిన హృదయం కూడా పదునైనదవుతుంది. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు. సంతోషంగా ఉండాలంటే అతిగా భావోద్వేగం కాకు, ప్రతి మాటను హృదయానికి తీసుకోకు. రోజూ ఒకసారి నీ మనసు యొక్క న్యాయస్థానంలో నీవు కూర్చో. అక్కడ ఎప్పటికీ గలత జరగదని విన్నాను. తులనాటలో చిక్కుకోకు, ఎందుకంటే అక్కడ ఆనందం, అపనమైన భావం ముగసిపోతాయి. చిలుక ఎగరలేనని చీల ఎగరినప్పుడు ఎన్నటికీ చింతించదు. అది తన ఉనికిలో సంతోషంగా ఉంటుంది. కాని మనిషి ఇతరుల విజయం చూసి త్వరగా చింతిస్తాడు. తులనాట నుండి దూరంగా ఉండు, సంతోషంగా జీవించు. మనిషి 3 విషయాల కోసం కష్టపడతాడు: తన పేరు గొప్పగా ఉండాలని, తన దుస్తులు అందంగా ఉండాలని, తన ఇల్లు వైభవంగా ఉండాలని. కాని మనిషి చనిపోయిన వెంటనే ఈ 3 మారిపోతాయి. పేరు స్వర్గీయమవుతుంది, దుస్తులు కఫనమవుతాయి, ఇల్లు శ్మశానమవుతుంది. జీవితంలో ఏది ముగసిపోదు. ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభం నీకోసం ఎదురుచూస్తుంది.
ప్రతిరోజూ నీ జీవితానికి ఒక కొత్త కలను ఇవ్వు. అది నెరవేరకపోయినా ఒక ప్రయత్నం మొదలుపెట్టు. ఒకరోజు నీ కలలన్నీ నిజమవుతాయి. కేవలం ప్రయత్నం చేయి. మంచివారు అందరూ ఉంటారు, కాని వారి గుర్తింపు కష్ట సమయంలోనే జరుగుతుంది. విజ్ఞానం ఒక పుష్పం లాంటిది. అది వికసించిన కొద్ది సుగంధాన్ని ఇస్తుంది. జీవితంలో ఫలితాలు కోరికల నుండి కాదు, కర్మ నుండి వస్తాయి. కేవలం కలలు కనకు, వాటిపై పనిచేయి. నీ అతి గొప్ప స్నేహితుడు నీ హృదయం. అది మంచి పనులకు సభాషని, చెడు పనులకు గద్దించి చెబుతుంది. మర్యాద యొక్క ద్వారం చిన్నది, దానిలో ప్రవేశించే ముందు తల వంచాలి. భక్తి కంటే గొప్ప గురువు, దాత, బలవంతుడు ఈ ప్రపంచంలో లేడు. పేరు గొప్పగా ఉండాలని ఆరాటపడకు. ఎల్లప్పుడూ నీ పాదాలను భూమిపై ఉంచు. పంచుకోవడం అలవాటు చేసుకో. వస్తువులు, భావనలు, సంతోషాలు అతిగా ఏదీ మంచిది కాదు. వర్షం, గాలి అతిగా మారితే తుఫానుగా మారతాయి. మనిషి అతిగా మారితే రాక్షసుడవుతాడు. నీ కర్మల ఫలితం నుండి ఎవరూ తప్పించుకోలేరు, భీష్ముడు కూడా కాదు. గంగలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అనుకోవడం కంటే మంచి కర్మలు చేయి. నీవు కోరుకున్నది చేయి, కాని లోభంతో, అహంకారంతో, ఈర్ష్యతో కాదు. ప్రేమ, కరుణ, నమ్రత, విశ్వాసంతో చేయి. ప్రార్థన, ధ్యానం మనిషికి చాలా అవసరం. ప్రార్థనలో దైవం నీ మాటలను వింటాడు, ధ్యానంలో నీవు దైవాన్ని వింటావు. జీవితంలో ప్రతి సంఘటన ఒక కారణంతో జరుగుతుంది. గలత జరుగుతుంది, తద్వారా సరైనది యొక్క విలువ తెలుస్తుంది. మనుషులు నీ జీవితంలో ఒక ఉద్దేశంతో వస్తారు. కొందరు నిన్ను పరీక్షిస్తారు, కొందరు నీకు నేర్పిస్తారు. కొందరు నిన్ను ఉపయోగిస్తారు, కొందరు నీకు జీవితం యొక్క అర్థాన్ని నేర్పిస్తారు. కష్టం దైవం నుండి దూరం చేస్తే అది శిక్ష, దైవానికి దగ్గర చేస్తే అది పరీక్ష. జీవితం లభించడం భాగ్యం, మరణం సమయం. కాని మరణం తర్వాత హృదయాల్లో జీవించడం కర్మలపై ఆధారపడి ఉంటుంది. మంచి కర్మలను కొనసాగించు. ప్రపంచానికి మంచి మనుషులు అవసరం. నీ ఉత్సాహం, వివేకం ఒక త్రాసు యొక్క రెండు పలకలు లాంటివి. ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. విజయం ఈ రెండింటి సమతుల్యంలోనే ఉంది. ఒక పేదవాడి గాయంపై మలము రాయగలిగితే రాయి. బజారులో ధనవంతుల కోసం ఎందరో హకీంలు ఉన్నారు. మనం ఎంత సరైనవారమైనా మెరుగుపడటానికి ఎల్లప్పుడూ అవకాశముంటుంది. జీవితం ఒక టీ తయారీ లాంటిది. ముందు నీ అహంకారాన్ని మరిగించు, చింతలను ఆవిరైపోనివ్వు. దున్హకాలను కరిగించు, గలతలను వడబోసి సంతోషాలను ఆస్వాదించు. జీవితం ఒక అందమైన పుస్తకం, కాని ప్రతి పేజీ అందంగా ఉంటుందని లేదు. ఒక పేజీలో సుఖం లేకపోతే ఓర్పుతో ఉండు. కొన్ని క్షణాలు ఒంటరిగా గడిపి దైవాన్ని స్మరించు, సుఖం లభిస్తుంది. ఇమలి పేరు వినగానే నోటిలో నీళ్లు ఊరతాయి. దైవం పేరు వినగానే ఆత్మకు చల్లదనం లభిస్తుంది. ఎల్లప్పుడూ ఈ అందమైన వస్తువులను ఉపయోగించు. నీటిపై సత్యం, గొంతుకు ప్రార్థన, కళ్లకు కరుణ, చేతులకు దానం, హృదయానికి ప్రేమ, చెరపడానికి నవ్వు, గొప్పగా ఉండటానికి క్షమాపణ. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, విషమంటే ఏమిటి? కృష్ణుడు చెప్పాడు, అవసరానికి మించిన ప్రతిదీ విషమే. అది శక్తి అయినా, ధనమైనా, ఆకలి అయినా, లోభమైనా, అహంకారమైనా, ప్రేమ అయినా, ద్వేషమైనా అవసరానికి మించితే విషమే. అవును, కాదు అనే చిన్న పదాలు, కాని వాటి గురించి ఎక్కువ ఆలోచించాలి. కాదు అని తొందరగా చెప్పడం, అవును అని ఆలస్యం చేయడం వల్ల ఎన్నో కోల్పోతాం. ప్రేమ ఒక పాయలా హృదయంలో ప్రవహిస్తుంది. అది ప్రతి సభలో చర్చనీయమవుతుంది. నీతో నీవు వాదించుకుంటే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇతరులతో వాదిస్తే మరిన్ని ప్రశ్నలు పుడతాయి. ఒక ఇంటిని నిర్మించడంలో ప్రతి ఇటుక ఎంత ముఖ్యమో, చరిత్ర నిర్మాణంలో ప్రతి ఆలోచన అంతే ముఖ్యం. నీ ఆలోచనలను పవిత్రంగా ఉంచు. పుష్పాలను వికసించనివ్వు, తేనెటీగలు తామే వస్తాయి. చరిత్రవంతంగా ఉండు, ప్రపంచం తనంతట తానే మునిగిపోతుంది. చరిత్రం ఒక వృక్షం, గౌరవం, యశస్సు, పేరు దాని నీడ. కాని వృక్షాన్ని చూసుకునేవారు చాలా తక్కువ. జీవితం ఒక లెక్క, దాన్ని వెనక్కి తిరిగ సరిచేయలేము. అందుకే ఈ రోజులో మెరుగుపరుచుకో. గతాన్ని అనుభవంగా ఉపయోగించు. నీలోని మార్పు శక్తి లేకపోతే భాగ్యాన్ని,
దైవాన్ని నిందించే హక్కు నీకు లేదు. దైవం నిన్ను ప్రేమిస్తే నీకు మంచి జరిగేలా చేస్తాడు. నీకు సరైనవారు కానివారిని నీ జీవితం నుండి దూరం చేస్తాడు. దైవం ప్రేమించే వారిని ఎల్లప్పుడూ పరీక్షిస్తాడు. ముసీబత్లతో వారిని ఎదుర్కొనిస్తాడు. నీ జీవితంలో పరీక్షలు ఉంటే దైవం నిన్ను గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడని అర్థం. ఓర్పుతో పరిస్థితులను ఎదుర్కో. ఎటువంటి కారణం లేకుండా సంతోషం కలిగినప్పుడు ఎవరో నీకోసం దీవెనలు ఇస్తున్నారని నమ్ము. ఎవరైనా నీకు చెడు చేయాలనుకుంటే అది వారి కర్మలో లిఖితమవుతుంది. చెడు ఆలోచించడం ద్వారా నీ కర్మను, వక్తిని ఎందుకు నాశనం చేసుకోవాలి? లభించిన దానిలో సుఖాన్ని వెతుక్కో. లభించనిది ఎప్పుడూ బాధనే ఇస్తుంది. తటాకం కుండ కంటే 100 రెట్లు పెద్దది. కాని ప్రజలు కుండ నీటినే తాగుతారు. ఎందుకంటే అందులో లోతు, పరిశుభ్రత ఉంటాయి. మనిషి గొప్పగా ఉండటం మంచిది, కాని అతని వ్యక్తిత్వంలో లోతు, ఆలోచనలలో పరిశుభ్రత ఉండాలి. అప్పుడే అతడు నిజంగా మహానుభావుడవుతాడు. అతడి జీవితం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నీ విలువ నీకు తెలిసిన రోజు ఎవరి పొగడ్తలు, నిందలు నీకు భేదం పడవు. ఆ రోజు నీవు నీతో సంతోషంగా ఉండటం నేర్చుకుంటావు. సేవ చేయి, కాని ఎవరి నుండూ ఆశించకు. సేవ యొక్క నిజమైన విలువ దైవం ఇవ్వగలడు, మనిషి కాదు. బాల్యంలో వక్తి, శక్తి ఉంటాయి, కాని ధనముండదు. యవ్వనంలో శక్తి, ధనముంటాయి, కాని వక్తి ఉండదు. వృద్ధాప్యంలో ధనం, వక్తి ఉంటాయి, కాని శక్తి ఉండదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. బాల్యంలో ఆటలు ముగస్తే భాగ్యం యొక్క ఆట మొదలవుతుంది. సమయం ఉన్నప్పుడే వివేకవంతంగా మారు. ఎందుకంటే యవ్వనంలో నీవు విత్తినది వృద్ధాప్యంలో కోస్తావు. నీవు కేవలం అవసరమైనవాడివి కావచ్చు, ఎల్లప్పుడూ అవసరం కాదు. నీవు కుటుంబం నీకు ప్రేమిస్తే, కొద్దిమంది మంచి స్నేహితులు ఉంటే, నీ బల్లపై ఆహారం, తలపై గూడు ఉంటే, నీవు ఊహించిన దానికంటే ఎక్కువ ధనవంతుడవు. మాటలతో ఇచ్చిన శాపం నుండి బయటపడవచ్చు, కాని మౌనంతో ఇచ్చిన శాపం నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా లభిస్తే అహంకారం చేయకు. ఎందుకంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు ఒక్కడే. ఇంటి బయటకు మెదడును తీసుకెళ్ళు. ఎందుకంటే ప్రపంచం ఒక బజారు. ఇంటిలోకి కేవలం హృదయాన్ని తీసుకురా. అక్కడ నీ కుటుంబముంది. పేరు కేవలం ధనంతో కొలవబడదు. హృదయాలపై రాజ్యం చేసేవాడే నిజంగా గొప్పవాడు. ఇతరుల మాటలతో రిష్తాలను నాశనం చేయకు. ఎందుకంటే రిష్తాలు నీ సొంతం, ఇతరులవి కాదు. గౌరవం, మర్యాద ఒక రిష్తాను బలంగా ఉంచే బంధాలు. హృదయం నుండి మరణించినవాడిని బయటి సంతోషాలు నవ్వించగలవు, కాని సంతోషపెట్టలేవు. గలత వ్యక్తి ఎంత తీపిగా మాట్లాడినా ఒకరోజు నీకు వ్యాధిగా మారతాడు. సరైన వ్యక్తి ఎంత చేదుగా మాట్లాడినా ఒకరోజు నీకు ఔషధంగా మారతాడు. సమయం ఎవరి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఎవరైనా నీ పొగడ్తలు చేస్తే వినమ్రంగా స్వీకరించు. ఎవరైనా నీ నిందలు చేస్తే గంభీరంగా ఆలోచించు. వర్షం వచ్చి నాకు ఒక్కటే చెప్పింది, ఎంత గొప్పవాడైనా శాశ్వతంగా ఉండడు. సహాయం చేయడం నేర్చుకో, లాభం లేకుండా. సంబంధాలను కొనసాగించు, ఉద్దేశం లేకుండా. జీవితాన్ని జీవించు, చూపించడం కోసం కాదు. అంధకారం శరీరం యొక్క పేదరికంలో లేదు, మనసు యొక్క పేదరికంలో ఉంది. ఒక ఇంట్లో కలిసి ఉండటం కుటుంబం కాదు. ఒకరి భావనలను అర్థం చేసుకోవడం, ఒకరినొకరు ఆదరించడం కుటుంబం. ఎవరైనా నిన్ను మంచిగా చూస్తే నీవు వారికి ఎల్లప్పుడూ మంచిగానే ఉంటావు. ఎవరి కళ్లలో నీవు చెడ్డవాడవో వారికోసం మంచిగా మారడం వృథా. అన్ని తుఫానులు నీ జీవితాన్ని చెడగొట్టడానికి రావు. కొన్నిసార్లు అవి నీ దారిని సరిచేయడానికి వస్తాయి. జీవితం సులభమవుతుంది నిన్ను అర్థం చేసుకునేవారు దొరికినప్పుడు. ఎవరైనా నీకు చెడు చేసినా నీవు వారికి చెడు చేయకు, ఇదే ధర్మం. మూర్ఖులతో వాదించకు, వారు ఏమైనా అనవచ్చు. నీవు కేవలం నవ్వి సరే అని వదిలేయి. నాదాంగా ఉన్నప్పుడు జీవితాన్ని ఆనందించాము. వివేకవంతులమైనప్పుడు జీవితం మనలను ఆనందిస్తోంది. మొదట నేను తెలివైనవాడిని, ప్రపంచాన్ని మార్చాలనుకున్నాను. ఇప్పుడు నేను వివేకవంతుడిని, నన్ను నేను మార్చుకుంటున్నాను. ఏ పరిస్థితిలోనైనా కృతజ్ఞత చెప్పడం, ఫిర్యాదు చేయడం కంటే ఎల్లప్పుడూ మంచిది. శరీరం నుండి ఆత్మ విడిపోతుంది, అలాగే హృదయం నుండి కొందరు విడిపోతారు. మార్పు నుండి భయపడటం,
సంఘర్షణ నుండి తప్పించుకోవడం మనిషి యొక్క అతి పెద్ద భీరుత్వం. భక్తి అతి గొప్ప గురువు. అది నేర్పే పాఠ్యాలు ఎవరూ నేర్పలేరు. ఒకసారి విశ్వాసం పోతే అది తిరిగరాదు. ఆన్సులను కలిగించినవాడు ఎన్నటికీ నీ సొంతవాడు కాడు. ఎవరిపైనా ఆశలు పెట్టుకోకు. ప్రతి ఒక్కరికీ తమ స్వంత ప్రపంచముంటుంది. ఎంత సన్నిహితుడైనా ముందు తనను తాను చూసుకుంటాడు. విలువ చేయని వాడిని దైవం తీసుకుంటాడు. అది వ్యక్తి అయినా భక్తి అయినా. ఇచ్చిన మాట, సహాయం చేసిన వ్యక్తి, వీటిని ఎన్నటికీ మరచిపోకు. ఈ ప్రపంచంలో హక్కులు మారతాయి, కిరదార్లు మారతాయి. మన్నత్ నెరవేరకపోతే దైవాన్ని కూడా మార్చేస్తారు. జీవితంలో ధోకా తినడం కూడా అవసరం. నడవడం తల్లిదండ్రులు నేర్పిస్తారు, కాని సంభాళించడం నీవు నేర్చుకోవాలి. స్వర్గంలో అన్నీ ఉన్నాయి, కాని మరణం లేదు. గీతలో అన్నీ ఉన్నాయి, కాని అసత్యం లేదు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కాని సుఖం లేదు. మనిషిలో అన్నీ ఉన్నాయి, కాని ఓర్పు లేదు. నేను సంతోషాన్ని కొనలేను, దుంహకాన్ని అమ్మలేను. అయినా రోజూ సంపాదించడానికి వెళ్తాను. వర్షంలో తడవడం సులభం, కాని రోజూ స్నానం చేయడానికి వర్షం కోసం ఎదురుచూడలేము. కొన్నిసార్లు భాగ్యంతో సులభంగా లభిస్తాయి, కాని ఎల్లప్పుడూ భాగ్యంపై ఆధారపడలేము. భక్తులారా, భయపడి మీకు నిర్ణయం శ్రీకృష్ణుడి తీసుకోకు. ఆశీర్వాదాలతో నిర్ణయం స్వాగతం. తీసుకున్న ఈ వీడియో తర్వాత చూడండి. భయపడకు. మీ బాధలు కష్టం తొలగిపోతాయి. లేకపోతే లైక్ చేయండి, సుఖం సబ్స్క్రైబ్ యొక్క విలువ మర్చిపోకండి. తెలియదు. జీవితం ఒక ప్యాకేజీ, అందులో సుఖం, దున్హకం రెండూ ఉంటాయి. ఈ రెండింటినీ దాటి ముందుకు సాగడమే జీవితం. ఎవరైనా మాట్లాడడం మానేసి కేవలం వినడం మొదలు పెడితే అతన్ని నీవు కోల్పోయావని అర్థం. నీ ధనాన్ని చూడాలనుకుంటే బ్యాంకు బ్యాలెన్స్ను చూడకు. ఒక కన్నీటి బొట్టును రాల్చి ఎంతమంది దాన్ని తుడవడానికి వస్తారో చూడు. నీ నిజమైన ధనం నీ వ్యవహారం. నీ జీవితంలో నీవే అతి పెద్ద అడ్డంకి. అది ఓర్పు లేకపోవడం, మనసు వచ్చినట్లు చేయడం, జిద్దు, వివేకం లేకపోవడం కావచ్చు. సాదాసీదాగా జీవించు, అంతే తక్కువ సమస్యలు. ఉత్తమ దృష్టి అనేది నీ లోపాలను చూడగలిగినదే. ప్రతిరోజూ నీవు నిద్ర నుండి మేల్కొంటావు, కాని కళ్ళు కొన్నిసార్లు మాత్రమే తెరుచుకుంటాయి. నీ లోపలి బాలుడిని ఎప్పుడూ జీవించనివ్వు. అతిగా వివేకం జీవితాన్ని రంగురహితం చేస్తుంది. నీ ఆర్థిక స్థితి ఎంత మంచిగా ఉన్నా జీవితాన్ని ఆస్వాదించడానికి మానసిక స్థితి మంచిగా ఉండాలి. మన వద్ద ఉన్న సమస్యల గురించి బాధపడటం కంటే మన వద్ద లేని సమస్యల గురించి సంతోషించు. నీ అంతరాత్మను ఎన్నటికీ అమ్మకు. అది నీవు ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఏకైక సంపద. దాన్ని తీసుకెళ్తావు. మార్పు ప్రకృతి యొక్క నియమం. ఎవరైనా మారితే బాధపడకు. జీవితంలో ఏమీ అర్థం కాకపోతే అన్నీ దైవంపై వదిలేయి. దైవం నుండి ఏమీ కోరకు, ఎందుకంటే నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. బాధలో ఎవరు నీతో ఉంటారని ఆలోచించకు, ఎవరు నిన్ను వదిలేస్తారని ఆలోచించు. దుంహకం బాధ కలిగించడం కాదు, సుఖం లభించడం అదృష్టం కాదు. దైవమిచ్చినా తీసుకున్నా పరీక్షిస్తాడు. ఏ పరిస్థితిలోనైనా కృతజ్ఞత చెప్పు. దైవంపై విశ్వాసం ఒక బిడ్డలాంటిదే. తల్లి తన బిడ్డను గాలిలో ఎగరేసినప్పుడు అతను నవ్వుతాడు, ఎందుకంటే తన తల్లి తనను పడనివ్వదని అతనికి తెలుసు. ఎటువంటి కారణమున్నా పాపం చేయకు, ఎందుకంటే కారణం ముగుస్తుంది, పాపం మిగిలిపోతుంది. ప్రతి నీతికి కష్టాన్ని భరించు, ఎందుకంటే కష్టం ముగుస్తుంది, నీతి మిగిలిపోతుంది. నేను పాపం చేస్తాను, ఆయన చూడడు అనుకుంటాను. ఆయన క్షమిస్తాడు, ఎప్పుడు చూడనట్లు. అహంకారం వచ్చినప్పుడు శ్మశానానికి ఒకసారి వెళ్ళు. దైవానికి కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వు. నీ శక్తిపై గర్వం వచ్చినప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్ళు. నీ తల శ్రద్ధతో వంగనప్పుడు తల్లిదండ్రుల పాదాలను నొక్కు. గలతఫహమీలు ఒక నెమ్మదిగా పనిచేసే విషం. అవి మనసును, శరీరాన్ని క్రమంగా ఖాళీ చేస్తాయి. సమయం ఉన్నప్పుడే గలతఫహమీలను తొలగించు. ఒకసారి గలత చేసినవాడు మనిషి, రెండుసార్లు చేసినా మనిషే. కాని బారబారి గలత చేసేవాడు దూరంగా ఉంచు, అది అతని అలవాటు. గలతలు ఒక సందేశాన్ని మిగిల్చి సరైన దారిని చూపిస్తాయి. గలతల నుండి నేర్చుకుంటే అవి ఒక వరం, నిర్లక్ష్యం చేస్తే అవి శాపం. క్షమ ఎంత అదృష్టవంతమైనది, దాన్ని పొందినవారు అప్పనమైనవారిని గుర్తుంచుకుంటారు. అహంకారం ఎంత దురదృష్టకరమైనది, దాన్ని పొందినవారు అప్పనమైనవారిని మరచిపోతారు.
ఇతరుల సంతోషంలో పాలుపంచుకునేవారికి సంతోషం ముందుగా తలుపు తడుతుంది. నిజమైన సంతోషం నీ మనసులో దాగ ఉంటుంది. దాన్ని ధనంలో వెతక్కు. సంతోషాలను జేబులో దాచకు. వాటిని పంచు. అవి దొంగలించబడవు, పడిపోవు. వ్యక్తిగా కాదు, వ్యక్తిత్వంగా జీవించు. వ్యక్తి ఒకరోజు మరణిస్తాడు, వ్యక్తిత్వం ఎప్పటికీ జీవిస్తుంది. దైవానికి ఆ కళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞాపకంలో ఏడ్చిన కళ్ళు, తమ గునాహాల కోసం ఏడ్చిన కళ్ళు, ఇతరుల హృదయాన్ని గాయపరిచి సిగ్గుపడిన కళ్ళు. బురైని చూడని కళ్ళు దైవానికి ఇష్టం. కృప విషయంలో నీకంటే తక్కువ కృప ఉన్నవారిని చూడు, కృతజ్ఞత కలుగుతుంది. ముసీబత్ విషయంలో నీకంటే ఎక్కువ ముసీబత్ ఉన్నవారిని చూడు, ఓర్పు కలుగుతుంది. జీవితం ఒక పరీక్షల సమాహారం. కొన్నిసార్లు తీసుకుని, కొన్నిసార్లు ఇచ్చి పరీక్షిస్తుంది. మనిషి మొదట ధనవంతుడవ్వాలని కోరుకుంటాడు. తర్వాత పేరు, శక్తి కోసం ఆరాటపడతాడు. చివరికి శాంతి కోసం వెతుకుతూ మట్టిలో కలిసిపోతాడు. సముద్రంలో తేలుతున్న శవాన్ని చూసి అర్థమైంది, బరువు శరీరం కాదు, శ్వాసలదే. వక్తిని సృష్టించినవాడికి కొంత వక్తి ఇచ్చి చూడు, నీ వక్తి మారిపోతుంది. కొన్ని క్షణాలు ఒంటరిగా గడపు. నీ ప్రశ్నలకు సమాధానాలు నీవే కనుగొంటావు. నేను కోపంలో ఉన్నాను, ఎందుకంటే నాకు బూట్లు లేవని. కాని పాదాలే లేని వ్యక్తిని చూసినప్పుడు నా బాధ మాయమైంది. నీ నీతి యొక్క దుస్తులే నిన్ను కప్పుతాయి. ఎందుకంటే దైవం గృహంలో బట్టల దుకాణం లేదని విన్నాను. మనిషి 3 విషయాల కోసం కష్టపడతాడు: పేరు, దుస్తులు, ఇల్లు. కాని ఇవన్నీ మరణంతో మారిపోతాయి. ఓ దేవా, నా 3 నేరాలను క్షమించు. నీవు సర్వవ్యాప్తుడివని తెలిసి నిన్ను ప్రతిచోటా వెతుకుతాను. ఇది నా మొదటి నేరం. నీవు మాటలకు అతీతుడివి, కాని నిన్ను మాటలలో బంధించాలనుకుంటాను. ఇది నా 2వ నేరం. నీవు సర్వజ్ఞుడివి, అయినా నా కోరికలను నీకు చెప్పాలనుకుంటాను. ఇది నా 3వ నేరం. దున్హకాలను భయపడకు, అవి జీవితంలో భాగం. నీ గురించి నీవు జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే నీవే నీ అతి పెద్ద బాధ్యత. ఒక బాలుడు తన తాత రోజూ పూజ చేయడం చూసేవాడు. అతనికి కూడా పూజ చేయాలని అనిపించేది, కాని సిగ్గుపడేవాడు. ఒకరోజు తాత ఆలస్యమైనప్పుడు బాలుడు అగరబత్తి వెలిగించాడు. చేతులు జోడించి దైవాన్ని ఇలా ప్రార్థించాడు: నా తాతను ఆరోగ్యంగా ఉంచు, నా అమ్మమ్మ గొంతు నొప్పిని తగ్గించు. ఎందుకంటే వారు లేకపోతే నాకు చాక్లెట్లు, కథలు ఎవరు ఇస్తారు? నా తల్లిదండ్రులను, స్నేహితులను, నా కుక్కను కూడా ఆరోగ్యంగా ఉంచు. ఎందుకంటే నీవు ఆరోగ్యంగా లేకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు? బాధ్యతలను నిర్వహించాలంటే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మనిషి శుభముహూర్తం కోసం జీవితమంతా వెతుకుతాడు, కాని ముహూర్తం లేకుండానే వెళ్ళిపోతాడు. నీవు చేసిన పనికి నీవు పేరు పొందకపోయినా బాధపడకు. వత్తి జ్వలిస్తాయి, కాని దీపం జ్వలిస్తుందని అంటారు. దానం ఎన్నటికీ నిన్ను వదిలిపోదు, శాపం ఎన్నటికీ నీ వెనుక నుండి వదలదు. నీవు ఇచ్చినది తిరిగా నీ వద్దకు వస్తుంది. ఈ ప్రపంచంలో దైవం తప్ప ఎవరూ నీ సొంతం కాదు. శరీరంలో శాశ్వత అందం లేదు. అందం నీ కర్మలలో, ఆలోచనలలో, వ్యవహారంలో, సంస్కారంలో, చరిత్రలో ఉంటుంది. ఇవన్నీ ఉన్నవాడే ప్రపంచంలో అతి అందమైన మనిషి. ఒకరోజు నేను దైవాన్ని అడిగాను, నా లోపల ఈ గందరగోళం ఏమిటి? ఆయన నవ్వి చెప్పాడు: నీ కోరికలు వేరు, నీ దారులు వేరు. నీవు నీ ఆత్మను కాపాడుకోవాలి, కాని నీవు సూర్యుడిని సంభాళించడానికి ప్రయత్నిస్తున్నావు. జీవితం ఒక గణితం. శ్వాసలు తగ్గుతాయి, అనుభవాలు జోడించబడతాయి, కాని చివరి సత్యం శూన్యమే. నీ తలను కొంచెం వంచు, అహంకారం చనిపోతుంది. నీ కళ్లను కొంచెం తడము, రాతి హృదయం కరిగిపోతుంది. నీ కోరికలను కొంచెం తగ్గించు, సంతోషాల సంసారం కనిపిస్తుంది. నీతో నీవు ఒకసారి మాట్లాడు, నీ హృదయం నీకు సమాధానాలు ఇస్తుంది. నీ ఆకలిని దైవంపై నిందించకు, ఆయన తల్లి గర్భంలోనూ బిడ్డను పోషిస్తాడు. మనసు ఎవరినీ బాధించకుండా ఉంచు, హృదయం ఎవరికీ దున్హకం కలిగించకుండా ఉంచు. రిష్తా ఎన్నటికీ ముగేనిదిగా, విశ్వాసం ఎన్నటికీ విరగనిదిగా ఉంచు. మట్టిని సేకరించి మహల్ నిర్మించాడు, కాని అది ఎవరిది కాదు. పక్షిరాత్రి బస చేసినట్లు మనిషి కూడా ఈ జీవితంలో అతిథి. ధనం సేకరించినా అది నీతో రాదు. కబీర్ చెప్పాడు, ఈ ప్రపంచం 2 రోజుల మేళం. నీ వ్యవహారం,
చరిత్ర, సంస్కారాలను జాగ్రత్తగా చూసుకో. అవి నీ జీవితం కంటే ఎక్కువ కాలం నిలుస్తాయి. సుఖాన్ని సంపాదించడానికి ప్రయత్నించకు. సుఖాన్ని పంచు, అది నీ వద్దకు తానే వస్తుంది. ఈ జీవితం 4 రోజులది. నవ్వుతూ సంతోషంగా గడపు. ఎవరి హృదయాన్ని బాధించకు. ఇతరుల బాధలను పంచుకో. ఎందుకంటే నీతో ఏమీ తీసుకెళ్లలేవు, కేవలం నీ నీతి తప్ప. ఈ హృదయస్పర్శమైన కథనం నీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కథలతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండు. రాధే రాధే.